వెల్కమ్ టు విజి న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల ఆరోగ్య శాఖ ఆగ్రహం. 2 ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ కు అనుమతులు రద్దు. శ్రీశైల దేవస్థానంలో దర్శనాలు పునః ప్రారంభం. పలు సూచనలు జారీ చేసిన ఆలయ కమిటీ. నిజామాబాద్ జిల్లా బోధన్ రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన ఆర్డీఓ. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కాంట్రాక్టర్లకు సూచన. పోతారం రిజర్వాయర్ను సందర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ కి కొండపోచమ్మపై ఉన్న శ్రద్ధ పోతారం రిజర్వాయర్పై ఎందుకు లేదని ప్రశ్న. నిర్మల్ జిల్లా కడెం పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆందోళన. లైంగిక దాడి కేసులో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే కరోనా చికిత్స నేపథ్యంలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల వైఖరిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు రోజుకు సాధారణ వార్డులో 4000, ఐసీయూలో 7500, వెంటిలేటర్ మీద పెడితే 9000 ఛార్జ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలు జారీ చేసింది. కానీ చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులపై కన్నెర్ర చేసింది. పేషెంట్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేయటం, చనిపోయిన బాడీలను సైతం డబ్బులు కడితేనే ఇస్తామని వేధించడం, అడ్వాన్స్ చెల్లించకుండా పేషెంట్ను చేర్చుకోకపోవటం, రోజుకు 1,00,000 నుంచి 2 లక్షలు వసూలు చేయటం, ఇన్సూరెన్స్ అనుమతించకపోవటం, డబ్బులు కట్టినా బిల్లులు ఇవ్వడం లేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, ప్రజలు భయాందోళనలను సొమ్ము చేసుకోవడం ఏంటని ఆరోగ్య శాఖ ప్రశ్నించింది. లిఖితపూర్వక ఫిర్యాదులు అందడంతో 2 ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్కు అనుమతులు రద్దు చేసింది. మిగిలిన ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు నుండి శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల భక్తుల దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ మేరకు భక్తులకు కొన్ని నియమ నిబంధనలతో కూడిన ఆదేశాలను ఆలయ కమిటీ జారీ చేసింది. ప్రతి భక్తుడు మాస్క్ ధరించి రావాలి. మాస్క్ లేకుండా వస్తే దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 10 సంవత్సరాల లోపు పిల్లలు కొన్ని రోజుల పాటు దర్శనానికి రావద్దని సూచించింది. దేవస్థానం వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. భక్తులు తలనీలాలు సమర్పించే కేశఖండన కొన్ని రోజులు వాయిదా వేసినట్లు తెలిపింది. పాతాళ గంగలో పుణ్యస్నానాలు, సామూహిక స్నానాలపై ఆంక్షలు విధించారు. డిస్టెన్స్ ఉండండి, 6 అడుగులు డిస్టెన్స్ ఉండాలి కంపల్సరీగా. అడుగులు దూరం ఉండాలి చూడండి అన్న. 6 feet డిస్టెన్స్ ఉండాలి. దగ్గరికి వెళ్ళొద్దండి దయచేసి.
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎడపల్లి మండలాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ పరిశీలించారు. జిల్లాలో రైతు వేదిక నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆర్డీఓ తెలిపారు. నిర్మాణ పనులు ఆగస్టు 31వ తేదీలోగా పూర్తి చేయాలని, నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చూడాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలని మండల నోడల్ ఆఫీసర్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ను సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, PRES రవంతి, సర్పంచ్ భాస్కర్ రెడ్డి, TRS మండల అధ్యక్షుడు సుభాష్, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి నిజామాబాద్కి వస్తారు కాబట్టి ఇలా చేసుకుంటాను. ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయిపోయింది, ఆడే చేసాడు. దీని తర్వాత మీరు ఎప్పుడు ఆదాయ 2015 సార్. అయిపోయింది, కోదన అయిపోయింది. వ్యాపారం దానికి రూట్ క్వశ్చన్ ఉంటుంది, దాని ప్రకారం చేయండి అన్నారు. మీరంతా నిజామాబాద్ నుంచి వస్తారు. మీరు రెడీ చేసామమ్మా. ప్రభుత్వం ఏదైతే రైతుల సంక్షేమం కొరకు ఈ రైతు వేదికలు అనేటువంటి చేపట్టడం జరిగిందో, వీటిని ఈ ఆగస్ట్ 31లోపు మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు వేదికల నిర్మాణం పూర్తి చేసి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి దాంతో భాగంగా ఈరోజు ఇక్కడ ఎడపల్లి రావడం జరిగింది. మన మండలంలో మొత్తం 2 ఉన్నాయి, ఈ జానకంపేట ఒకటి, ఎడపల్లి ఒకటి. ఈ 2 రైతు వేదికలు కూడా మనము ఆగస్ట్ 31లోపు కంప్లీట్ చేసి రైతులకు సెప్టెంబర్ నుంచి వినియోగంలోకి అందుబాటు తీసుకొని రావాలనేటువంటి టార్గెట్ ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. ఇక్కడ ఏజెన్సీకి కూడా తగు సూచనలు చేసాం. ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేసే విధంగా పూర్తి చేసి దీన్ని ఆగస్టు మాసాంతానికి పూర్తి చేసి సెప్టెంబర్లో రైతులు వినియోగించుకునేలాగా వాళ్ళకి ఏదైనా శిక్షణా సమావేశాలు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ, ఈ గోదాముల నిల్వకు సంబంధించి ఇతరత్ర ఏ విధమైనటువంటి ఒక ఆర్గనైజ్డ్ మీటింగ్ పెట్టుకోవాలంటే ఇది వాళ్ళకు ప్లాట్ఫారం లాగా, ఒక వేదికలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఈ వానాకాలం సీజన్లోనే రైతులకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో 31 లోపు దీన్ని కంప్లీట్ చేసి రైతులకు వినియోగంలోకి తీసుకొస్తారు. సీఎం కేసీఆర్ కి కొండపోచమ్మ ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ పోతారం రిజర్వాయర్పై ఎందుకు లేదు? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోని పోతారం రిజర్వాయర్ పంప్ హౌస్ ను ఆయన సందర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టిన పోతారం రిజర్వాయర్ పనులు తెలంగాణ ఏర్పడి 6 సంవత్సరాలు అయినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం చాలా బాధాకరమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వచ్చి పంప్ హౌస్ ప్రారంభించి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కోడిమ్యాల రైతులపైన ప్రేమ ఉంటే పోతారం మత్తడి ఎత్తు పెంచి పంప్ హౌస్ ద్వారా నీరు అందించాలని, అలాగే పోతారం రిజర్వాయర్ క్రింద ఉండే గ్రావిటీ కాలువలను పూర్తి చేయాలని అన్నారు. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా వివక్ష గురి చేస్తుంది దయచేసి గమనించాలని చెప్పి అంటున్నాం. మీరు కొండపోచమ్మ సాగర్కు నీటిని తరలించామని చెప్పిన ఆర్భాటంగా దేశంలో ఎక్కడ లేని విధంగా 550 మీటర్ల ఎత్తుకు నీటి తరలించడం చెప్పని చెప్తున్నదే. మరి కొడిమేల ప్రాంత రైతాంగం మరి వీళ్ళు చేసిన పాపం ఏంది? ఇదంతా దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, మారుమూల ప్రాంతం. ఒకప్పుడు ఏదైతుందో ఇది తీవ్రవాద నిలయం. ఇది ఒకప్పుడు ఇది తీవ్రవాదానికి, ఈ ప్రాంత వెనకబాటుతనాన్ని ఏదైతుందో తీవ్రవాదం ఏదైతే స్పందించి ప్రభుత్వాన్ని ఏదైతుందో మేల్కొల్పడం జరిగింది. అటువంటి తీవ్రవాద భరితమైనటువంటి ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తీవ్రవాద భరితమైనటువంటి ప్రాంతానికి అభివృద్ధిలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవాళ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మత్తడి వియర్గట్ట అధికారికంగా నిర్మాణం చేయగలిగి ఉండి ఉన్నట్టయితే
ఈ పరిస్థితులు ఎదురయ్యేటి కాదు కదా. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఏదైతుందో వీళ్ళ పోతారం చెరువు రిజర్వాయర్ తోని ఏదైతే లబ్ధి ఉనగూడుతుందో చెప్పి భావించేటటువంటి ఒక ప్రాంత రైతాంగం యొక్క ఆందోళన మన కళ్ళ కట్టించడం కనబడుతుంది. ఇటు ఎగువ ప్రాంతం రైతాంగమే కానీ దిగువ ప్రాంతం రైతాంగమే కానీ శ్యామల చెరువుతో పాటుగా కింద గోవిందాల మేడిపల్లి ప్రాంతాన్ని కూడా నీరు పొందే అవకాశం లభిస్తుందని చెప్పి భావించడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారిని మీరు ప్రారంభోత్సవం చేసిన సంతోషం. ఇట్స్ యువర్ ప్రివిలేజ్. శాసనసభ్యుడిగా మీ ప్రివిలేజ్ ప్రారంభించడం. కేవలం ప్రారంభించడమే మీ ప్రివిలేజ్ కాదు, దాని నిర్మాణ పనులు చేపించడం కూడా మీ బాధ్యత. మీ బాధ్యత కూడా గుర్తెరగండి అంటున్నాను. వాళ్ళ వెంటనే ఏదైతుందో మీరు దసరా టార్గెట్ పెట్టుకోండి. 2 మాసాల లోపల ఏదైతుందో మీరు కావలసిన నిధులు కేటాయింపు చేస్తే 2 మాసాల లోపల మొత్తం నిర్మాణం అయిపోతుంది, రోడ్డు నిర్మాణం అయిపోతుంది, కింద భూసేకరణ అయిపోతుంది, కాలువల నిర్మాణం అయిపోతుంది. మీరు నిధులు కేటాయింపు అనేటువంటి ఒక సమస్య లేకుంటే మీరు స్థానికంగా ఈ ప్రాంత రైతాంగాన్ని పనులు అప్పగించినాక అనేది ఇస్తుందో వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పండి. ఒక 10 కోట్లు ఇవ్వనండి, 10 కోట్లు ఇవ్వనండి. ఎగువ ప్రాంతాన్ని నీటిని తరలించడమే కానీ దిగువ ప్రాంతాన్ని ప్రవాహం ద్వారా నీరు అందింపజేసే కార్యక్రమాన్ని మనం దసరా విజయదశమి నాటికి ఆరంభం చేసుకునే అవకాశం ఉంటుంది. నిర్మల్ జిల్లా కడెం పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆందోళన చేపట్టింది. పెద్దూరు గ్రామానికి చెందిన ఓ వివాహితను బెదిరించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధితురాలు ఆందోళనకు దిగింది. మహిళ పాపని కుటుంబీకులను చంపేస్తానని బెదిరించి తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆరోపిస్తూ 2 రోజుల క్రితం మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు సైతం కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహిళా సంఘాలతో ధర్నాకు దిగింది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు ఆరోపించాయి. మా తమ్మ అనుకుంటా నా ఇంటికి రాయవారం పెట్టిండు. ఆయన లేని సమయం చూసి 2-3 సార్లు నా మీద చేసిండు. నేను చీకొట్టినా, నువ్వు ఇట్లా లొంగుతలేవని చెప్పేసి నీ బిడ్డను చంపేస్తాని నా బిడ్డను బెదిరించి నా బిడ్డను పట్టుకుపోగా నేను గత్యంతరం లేక వారి బండి ఎక్కిన. నేను తీసుకుపోయి లాడ్జిలో నన్ను అనుభవించి కరీంనగర్లోంచి మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చిండు. అందరి సమక్షంలో లేవు, నేను ఉంచుకుంటాను. తీసుకుపోయి ఇక్కడ కన్నపురం కాడ 2 రోజులు, బెల్లల కాడ 4 రోజులు ఉంచి మళ్ళీ వాళ్ళు సడ్డకుని ఇంటి కాడ తీసుకుపోయి ఇలా నా బంగారం మొత్తం గుంజుకొని నువ్వు ఏం చేస్తావు చేసుకోపో. నేను ఎస్ఐకి ఇచ్చిన, సిఐకి ఇచ్చిన, ఎమ్మెల్యే దాకా కూడా పోయినా. నేను మొత్తం పోలీస్ స్టేషన్కు మొత్తం ఇచ్చిన. 2 నెలల నుంచి అమ్మాయికి న్యాయం జరగట్లేదు. అయితే ఈ అమ్మాయిని భర్త దగ్గర నుంచి వాడు తీసుకొని వెళ్ళిపోయి గత 2 నెలల నుంచి ఈ అమ్మాయికి న్యాయం జరుగుతలేదు. పెద్ద మనుషులు వాళ్ళందరూ వాడిని పిలిపించి అందరినీ మొత్తం 2 ఊర్లు మంది కూర్చున్న తర్వాత కూడా వాడు ఏం చేసిండనంటే నేను పెళ్లి చేసుకుంటా, ఈమెను మంచిగా చూసుకుంటా అని పోలీస్ స్టేషన్లో నమ్మించి ఈ అందరి దగ్గర పెద్ద మనుషుల దగ్గర ఒప్పించుకున్న తర్వాత ఆమెను తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా లాడ్జిలో 2 రోజుల నుంచి బలవంతంగా ఆమెను ఒక మానవ మృగంలాగా కన్నా ఎక్కువ హీనంగా ఆమెని అనుభవించడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వాళ్ళ సడ్డ కూడా ఇంటికి తీసుకొని వెళ్ళిండు. అక్కడ కూడా వాడు కూడా ఈ అమ్మాయి నువ్వు పోతావా పోవా, నువ్వు నన్ను వదిలి వెళ్తావా లేవా అని చెప్పి వాడితో కూడా ఈ అమ్మాయిని బలవంతంగా అనుభవించడం జరిగింది. ఇట్లా ఆమెని చిత్రహింసలు దాదాపు 5-6 రోజులు ఒకడు కాకపోతే ఒకడు ఆమెని అనుభవిస్తూనే ఉన్నారు. అందులో ఆడవాళ్ళు ఉండడం కూడా మేము చెప్పుకోవడానికి కూడా సిగ్గుసేటు. ఆమె భార్య కూడా బాగా ఇంత మస్తితో ఉందని దాని మస్తి తీరాలని చెప్పేసి దాన్ని విచిత్రంగా మొత్తం ఆమె అనుభవిస్తే కనీసం ఆమెకి బాత్రూమ్ వెళ్ళడానికి కూడా 4-5 రోజులు బాధపడ్డదని మా మహిళా మండలి దగ్గర వచ్చి బాధపడ్డది. నిన్న వచ్చి మేము పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసి ఎస్ఐ గారితో మాట్లాడితే రేపు పొద్దున 9 గంటలకు అక్యూజ్డ్ని తీసుకొచ్చి మీ ముందు ఉంచుతామని అన్నారు. ఇప్పుడు దాదాపు 12 కావస్తున్నది, ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేరు. ఆఖరికి ఆల్రెడీ సార్కి కూడా ఫోన్ చేసినాం. సార్ మేమందరం ఇక్కడ ఉన్నామని అంటే సార్ సిఐ గారి దగ్గర ఉన్నారన్నారు. ఇప్పుడు మాకు సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ వచ్చి అమ్మాయికి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసి వాళ్ళని మాత్రం రేప్ కేసు కింద వాళ్ళని బుక్ చేసి వాళ్ళ 4 రిమాండ్ చేయాలని
మా మహిళా మండలి నుంచి గట్టిగా మేము కోరుకుంటున్నాం. లేకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తుగా ఆందోళన తీస్తామని అనుకుంటున్నాం. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందపురం గ్రామానికి కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న శివాని కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మండల నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి వెంటనే ఆమె కుటుంబానికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. అలాగే ప్రైవేట్ టీచర్ల ఆర్థిక ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వమే తగిన న్యాయం చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నమస్కారం అండి. మీడియా మిత్రులకు అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులకు అందరూ కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు. మొన్న అంటే ఆదివారం రోజు కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో శివాని మేడం అనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఒక ప్రైవేటు పాఠశాలలో పనిచేసుకుంటూ తను ఆర్థిక పరిస్థితులకు ఎదుర్కొని సరైన తన యొక్క కుటుంబ ఖర్చులను కూడా సక్రమంగా చూసుకోకుండా తన కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అనేక మంది ప్రైవేటు ఉపాధ్యాయులు సరైన జీతాలు లేకుండా గత 5 నెలల నుంచి వారి యొక్క జీవనం చాలా గడ్డుగా మారిపోయింది. వారి యొక్క సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తనట్టు వారి యొక్క సమస్యల్ని పరిష్కరించకుండా ఎటువంటి మెమరాండం కానీ ఎటువంటి వినతి పత్రాలు ఇచ్చిన కూడా హోం మంత్రికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రులకి ఈ విధంగా వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. వారి యొక్క సమస్యల్ని ఏ విధంగా కూడా పట్టించుకోవట్లేదు. అదేవిధంగా యాజమాన్యాలు కూడా వారి యొక్క జీవితాలతోటి వారికి సరియైన జీతాలు ఇవ్వకుండా వారితోటి వారి జీవనాలతోటి కుటుంబాలని సక్రమంగా పోషించుకోలేకుండా ఈరోజు కూలి పనులకు వెళ్తున్నారు. అనేక మంది కూడా తాపీ పనులకి అదేవిధంగా పల్లెటూరులో సరియైన పనులు దొరక్క అనేక ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళ యొక్క జీవనం ఆగమ్య గోచరంగా తయారైంది. వారి యొక్క కోరికల్ని మన్నించి ప్రభుత్వం వెంటనే వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. ఇది బోనకల్ మండల ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నామండి. జై టీపీటీఎఫ్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని 30 గ్రామాల్లో 3 రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు చెరువులు కుంటలు నిండిపోవడంతో రైతులు కూలీలు సంతోషం వ్యక్తం చేస్తూ గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు. తెలంగాణలో గత సంవత్సరం కాళేశ్వరం నీళ్లు మిగిలి ఉండగా ఇప్పుడు కురిసిన వర్షాలకు చెరువులు కుంటలు నిండాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు దాటిన తర్వాత మొట్టమొదటిసారి ఇలాంటి భారీ వర్షాలు కురుస్తున్నాయని టీఆర్ఎస్ మండల నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డోర్నకల్లోని మున్నేరు నది 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి భారీ ఎత్తున దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ అన్నారు. బోధన్లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా తన సొంత ఖర్చుతో మొబైల్ అంబులెన్స్ ను ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బోధన్ టౌన్ మరియు బోధన్ మండలం, ఏడుపల్లి, రంజల్ ఈ 3 మండలాలు ప్లస్ బోధన్ టౌన్ కలిపి 468 కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారు, మళ్ళా బోధన్ తహసీల్దార్ గారు, ఏడుపల్లి తహసీల్దార్, రంజల్ తహసీల్దార్, తర్వాత మా మున్సిపల్ చైర్మన్ గారు, ఇతర ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, తర్వాత స్థానిక మండల నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా మంచి విషయం ఏంటంటే
భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఎక్కడ కూడా భారతదేశంలో లేదు. దాదాపు 1,00,000 రూపాయలు ఇప్పుడు వాళ్ళు చెక్ తీసుకుంటే ఎంత ఆనందంగా ఈరోజు చెక్ తీసుకుంటా ఉన్నారు. ఒక భారం వాళ్ళ మీద ఇట్లా వెళ్ళిపోయిందనే దాంట్లో 1,00,000 రూపాయలు ఇంటికి వస్తున్నాయంటే ఇది చాలా పెద్ద నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. బోధన్లో దాదాపు వేలాది మంది అమ్మాయిల పెళ్లిలు అంటే కులాలకు మతాలకు అతీతంగా బిలో పవర్టీ లైన్ ఉన్న బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈరోజు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లక్షల పెళ్లిలు కోట్ల రూపాయలతోనే ఈరోజు చేసినాం. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. అంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి స్కీమ్ అనేది కళ్యాణ లక్ష్మి లాంటి షాదీ ముబారక్ లాంటి స్కీమ్ ఎక్కడ కూడా లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే రైతుల కోసం మళ్ళా రైతు వేదికలు ముమ్మరంగా బోధన్ కాన్స్టిట్యున్సీలో పనులు నడుస్తూ ఉన్నాయి. రైతులు కూర్చొని వారి యొక్క పంటకు గిట్టుబాటు ధరని వాళ్ళే నిర్ణయించుకొని మళ్ళా ఏ విధంగా మార్కెట్లో దానికి సేల్ చేసుకోవాలా, ఎటువంటి పంటలు పెట్టుకోవాలా, రైతులు ఒక జాగా మాట్లాడుకోవాలంటే గత ప్రభుత్వాల్లో ఎక్కడ కూడా ఈ ఆలోచన ఎవరికి రాలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మళ్ళా సాగునీరు సమస్య కానివ్వండి, కరెంట్ సమస్య కానివ్వండి, మళ్ళా పంటకు గిట్టుబాటు ధర కానివ్వండి, ఆరో తడి పంటలకు ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా గతంలో మళ్ళా ఎంఎస్పీ ఇయ్యలే. పక్కన మహారాష్ట్ర రాష్ట్రాలుంటే ఆడ సన్ఫ్లవర్ వాళ్లకు 2,500కు వస్తే మనకు 4,800 రూపాయలకి మనం కొనుగోలు చేసుకున్నాం. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కామారం మూల మలుపు వద్ద గల 163వ జాతీయ రహదారిపై ఒక భారీ వృక్షం విరిగి పడింది. దీంతో ఏటూరు నాగారం నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు స్తంభించిపోయాయి. భద్రాచలం నుంచి ఇసుకలోడుతో అక్కడకు చేరుకున్న లారీ డ్రైవర్లు వెంటనే స్పందించి తమ వద్ద ఉన్న గొడ్డలతో చెట్లను నరికి తొలగించారు. సుమారు 3 గంటల పాటు బస్సులు, లారీలు, టాటా మ్యాజిక్లు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సకాలంలో స్పందించిన లారీ డ్రైవర్లకు పలువురు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు సొసైటీ వారు యూరియా పంపిణీ చేపట్టారు. దీంతో రైతులు సొసైటీ ముందు వర్షంలో సైతం బారులు తీరారు. వర్షం కురుస్తున్నా తమ పంటలను రక్షించుకోవడానికి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా యూరియా కోసం గంటల తరబడి వర్షంలోనే నిలబడ్డారు. అయితే సొసైటీ అధికారులు మాత్రం రైతులకు ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు. సరిపడా యూరియా ఇస్తామని చెప్పి 5 ఎకరాలకు 1 బ్యాగ్ ఇస్తానన్నారు. ప్రభుత్వం రైతులందరికీ సరిపడా ఎరువులను సరఫరా చేయాలని కోరుతున్నారు. మా ఊరు 7 నంబర్ ఇచ్చోడ మండలం సార్. మేము యూరియా కోసం ఎన్నో తంటాలు పడుతున్నాం సార్. ఎవరైతే పట్టాలు ఉన్నారో వాళ్ళకి ఇంతకుముందు తీసుకురమ్మని వాళ్ళు మన సొసైటీ వాళ్ళు చెప్పడం వల్ల మా అమ్మను మా ఆధార్ కార్డు తర్వాత పట్టా పాస్బుక్ తీసుకురావడం వల్ల మేము ఇక్కడికి వచ్చినాం సార్ యూరియా కోసం. అయితే ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, రిజర్వేషన్ కూడా లేకుండా అందరినీ ఒకటే దగ్గర గుంపులో పెట్టుకుంటా మాకంటే యూరియా కూడా లేడీస్ వాళ్ళకు ముస్లామాయిలు ఉంటారు, అందరూ ఉంటారు సార్. లేడీస్ వాళ్ళకు రిజర్వేషన్ ఉండాలి కదా, వాళ్ళకి యూరియాలు ఇప్పలే. ఎవరైతే పట్టాలు ఉన్నారో వాళ్ళకైతే ఇప్పించాలి కదా. ఎవరైతే కిరాయితో తీసుకొస్తున్నారో వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళు. మాకేమో యూరియాలు లేకుండా మేము యూరియాలు లేకుండా మా అమ్మకి హెల్త్ బాగాలేక మేము వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు యూరియా లేకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాం సార్. నా పేరు రాతోడు ఈశ్వర్, సహకార సంఘ CEO. నాకు యూరియాలు వచ్చినాయి 60 టన్నులు 1332 బస్తాలు వచ్చినాయి యూరియాలు. ఎకరానికి 1 ఇస్తున్నాము. 5 ఎకరాల కంటే
5 ఎకరాలకు 5 బ్యాగులు, 5 కంటే బ్యాగుల కంటే ఎక్కువ మించి ఇవ్వట్లేదు. ఇప్పుడు వచ్చిన రైతులు ఎక్కువ మంది వచ్చిండ్రు. వచ్చిన రైతులకు అందరికీ అందేటట్టు ఉంటుంది. ఇవాళ స్టాక్ అయిపోతే రేపు వస్తుంది, రేపు లేకుంటే ఎల్లుండి ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు కూడా ఇచ్చుకుంటూనే పోతున్నాము, అయినా ఇస్తాము. రైతులు కొద్దిగా సమన్వయం పాటించి లైన్తో వరుసగా వచ్చి బస్తాలు తీసుకోపోవాలని మనం చేస్తున్నాం. చేపలు పట్టే బేస్తవారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్యే హనుమంత షిండే, జిల్లా మత్స్యశాఖ అధికారిని పూర్ణిమ కమ్మరి చెరువులో 95,400 సబ్సిడీ చేప పిల్లల్ని పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇంకో పక్క వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహకాలు. గతంలో చేప పిల్లల విడుదల ఎట్లుంటుండే అంటే హైదరాబాద్ నుంచి ఏదో ఒక గుత్తేదారు వచ్చేది, అవి ఎన్ని వేస్తుండేనో ఎన్ని పోతుండేనో తెలియదు. బీర్లు బిర్యానీలు అందరికీ ఇచ్చేసి ఆయన పట్టుకొని పోయేది. వృత్తిపరంగా చేపలు అమ్ముకొని బతికేటటువంటి బోయి సోదరులకు ఎలాంటి లాభం లేకుండా గుత్తేదారులే లాభపడేది. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారో, ఆ తర్వాత పరిస్థితులు మారినాయి. బోయి సోదరులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో అంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామం సమీపంలో భారీ వర్షాలకు దిందా కేతిని వాగు పొంగి పొర్లుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావి తరాలకు ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమూతు భాస్కర్ రావు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఎకరం స్థలంలో దాదాపు 2,000 నుంచి 4,000 వరకు చెట్లను పెంచే విధంగా ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రజలకు అందించే విధంగా పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనికోసం ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీడీఓ దేవిక, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పలువురు అధికారులు, నాయకులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఆయన హరితహారం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకొని మనం పోయిన అడవులన్నింటినీ కూడా మళ్ళీ ఎంతైతే మనం పోగొట్టుకున్నామో అంత సంపదను మనం సృష్టించుకోవాలనే ఉద్దేశంతో మొత్తం హరితహార కార్యక్రమం చాలా విస్తృతంగా చేపట్టారు. దానిలో భాగంగానే ప్రతి గ్రామంలో కూడా ఒక పల్లె ప్రకృతి అనే వనాలని తయారు చేయాలని ఒక్కొక్క ఎకరం, ప్రతి గ్రామ పంచాయతీ ఒక ఎకరం మళ్ళీ పల్లె ప్రకృతి కింద మరి దాంట్లో మరి కొన్ని 2,000 చెట్లు, 3,000 చెట్లు, కనీసం ఒక 4,000 చెట్లు కూడా తక్కువ కాకుండా ఒక ఎకరానికి నాటి దాన్ని ఒక వనంలాగా తయారు చేసి దాంట్లోనే ప్రజలు సాయంత్రం పూట వాకింగ్ ట్రాక్ వచ్చి కూర్చొని చల్లగా గాలికి ఇదిగా ఉద్దేశంతో చెట్లు పెంచాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఎకరం ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. మరి దాంట్లో ప్రజలందరూ కూడా మనం అది మన బాధ్యతగా మరి రోజు ఒకసారి మరి గ్రామ పంచాయతీ మొత్తం చేద్దాం అనుకోకుండా మనం అక్కడ వచ్చిన మంచి గాలి పీల్చుకోవడానికి వచ్చినప్పుడు తనొక మరి నీళ్లు కూడా దాంట్లో అవి పెంచే బాధ్యతను కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొద్దిగా పెద్ద అయిన తర్వాత అయితే మనం పోసినపోయినా కూడా ఇంకొద్దిగా పెద్ద అవుతాయి కాబట్టి పశువులు కూడా రాకుండా కొంచెం జాగ్రత్తగా ఒక కాపాడితే కనుక అది మీకు ఒక పెద్ద అందమైన మన గ్రామానికి కూడా ఒక అందంగా ఒక ఇదిగా ఒక ఫారెస్ట్ పక్కనే ఒక వనంలాగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల ఆరోగ్య శాఖ ఆగ్రహం. 2 ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ కు అనుమతులు రద్దు. శ్రీశైల దేవస్థానంలో దర్శనాలు పునః ప్రారంభం. పలు సూచనలు జారీ చేసిన ఆలయ కమిటీ. నిజామాబాద్ జిల్లా బోధన్ రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన ఆర్డీఓ. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కాంట్రాక్టర్లకు సూచన. పోతారం రిజర్వాయర్ను సందర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ కి కొండపోచమ్మపై ఉన్న శ్రద్ధ పోతారం రిజర్వాయర్పై ఎందుకు లేదని ప్రశ్న. నిర్మల్ జిల్లా కడెం పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆందోళన. లైంగిక దాడి కేసులో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.